చిన్నపిల్లల భద్రత గురించి తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు. 13 ఏళ్ల బాలికపై 30 మంది అత్యాచారం చేయడం దారుణం. మీ పిల్లల భద్రతపై ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండండి. వారిని ఒంటరిగా పంపవద్దు. ఏం జరిగిందంటే రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో జూన్ 18న ఒక 13 ఏళ్ల అమ్మాయి తన ఫ్రెండ్ ని కలిసి ఇంటికి తిరిగి రావడానికి ఆటో ఎక్కింది. అయితే ఆ ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని మాటల్లో పెట్టి కేవలం కొన్ని వందల రూపాయల కోసం ఒక హోటల్ ఓనర్ కి అమ్మేశాడు. ఆ తర్వాత 5 రోజుల పాటు ఆ అమ్మాయిని వేర్వేరు హోటల్స్ కి షిఫ్ట్ చేస్తూ 30 మందికి పైగా ఆ అమ్మాయిని రేప్ చేశారు. ఆ అమ్మాయి పెయిన్ భరించలేక అరిస్తే బయటికి వినబడకుండా ఉండడానికి బలవంతంగా మద్యం తాగించారు. పిల్లలను స్కూల్ లేదా కోచింగ్ కు ఒంటరిగా పంపవద్దు. తల్లిదండ్రులు స్వయంగా వారిని తీసుకురావడం మరియు తీసుకెళ్లడం చేయాలి. కానీ ఎవరిని పూర్తిగా నమ్మకండి. పిల్లల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీ పిల్లల బాధ్యత మీదే అని గుర్తుంచుకోండి. కూతురు ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు జూన్ 23న హోటల్ జాయ్ ఇన్ పైన రైడ్ చేసి అక్కడ బంధించి ఉన్న అమ్మాయిని రక్షించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. నేరానికి అడ్డాగా మారిన జాయ్ ఇన్ హోటల్ తో పాటు 3 హోటల్స్ ని అడ్మినిస్ట్రేషన్ బుల్డోజర్స్ తో కూల్చేసింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే శ్రీగంగానగర్ ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా కాదు. అయినా ఇక్కడ 150కి పైగా లైసెన్స్ లేని ఇల్లీగల్ హోటల్స్ నడుస్తున్నాయి. పోలీస్ పెట్రోలింగ్ లోపాలు, లోకల్ కరప్షన్ వల్ల ఈ హోటల్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ కి అడ్డాగా మారాయి. ఈ రోజుల్లో బయటికెళ్లిన అమ్మాయి సేఫ్ గా ఇంటికి రావడం అనేది ఒక అదృష్టంగా మారిపోయింది మన ఇండియాలో. అదే మన దురదృష్టం. ఒక్క అమ్మాయి 5 రోజుల పాటు 4 హోటల్లో అలా చిత్రహింసలకు గురవుతున్నా ఒక గెస్ట్ గాని ఒక హోటల్ స్టాఫ్ గాని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ ప్రాసెస్ ను ఒక బిజినెస్ మోడల్ గా బిల్డ్ చేసుకుని ఎన్నో రోజుల నుంచి నడిపిస్తున్నా. తెలిసిన వారైనా ఎవరిని పూర్తిగా నమ్మకండి. బయటి ప్రపంచం చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీ పిల్లల బాధ్యత మీదే అని గుర్తుంచుకోండి.